పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. త్రివిక్రమ్ అల్లు అర్జున్ సినిమా విషయంలో అసలు ఏం జరుగుతుంది? ముందు బన్నీతో మైథలాజికల్ అన్నారు, మధ్యలో అది ఆగిపోయింది. జూనియర్ ఎన్టీఆర్ సడన్ గా సీన్ లోకి వచ్చారన్నారు. ఇప్పుడేమో తూచ్ అది కాదు, ముందు చెప్పిందే ఫైనల్ అంటున్నారు. అసలు ఏది నిజం? ఇద్దరు స్టార్స్ మధ్యలో గురూజీ నలిగిపోతున్నారా? చూద్దాం పదండి ఎక్స్క్లూజివ్ గా. నువ్వు దేనితో మొదలయ్యావో అది నీతోనే ఉంటుంది అంటూ అత్తారింటికి దారేదిలో త్రివిక్రమే ఓ డైలాగ్ రాశారు కదా. ఇప్పుడు అది ఆయనకే అప్లై అయ్యేలా ఉంది. ఎవరి కోసమైతే మైథలాజికల్ కథ గురూజీ రాశారో ఆ కథ మళ్లీ తిరిగి అదే హీరో దగ్గరికి వచ్చేలా కనిపిస్తుంది. మనం మాట్లాడేది అల్లు అర్జున్, త్రివిక్రమ్, ఎన్టీఆర్ గురించే. గుంటూరు కారం తర్వాత అల్లు అర్జున్ కోసం కార్తికేయ స్వామిపై ఓ కథ రాశారు త్రివిక్రమ్. అనౌన్స్మెంట్ వీడియో కూడా ఇచ్చారు. అంతలో ఏమైందో ఏమో తెలియదు, అట్లీ సినిమాతో బిజీ అయిపోయారు బన్నీ. ఈలోపు ఎన్టీఆర్ దగ్గరికి ఈ కథ వచ్చింది. నిర్మాత నాగవంశి సైతం తారక్ త్రివిక్రమ్ ప్రాజెక్టు కన్ఫర్మ్ చేశారు. పైగా కార్తికేయ స్వామి బుక్ కూడా చదివారు ఎన్టీఆర్. అంతా ఓకే, మైథలాజికల్ సినిమా తారక్ తో ఫిక్స్ అనుకుంటున్న తరుణంలో అల్లు అర్జున్ తోనే ఈ ప్రాజెక్టు చేయాలని త్రివిక్రమ్ నిర్ణయించుకున్నట్లు ప్రచారం మొదలైంది. ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ సినిమాతో బిజీగా ఉన్నారు. ఆ తర్వాత ఉంటే దేవరటూ ఉంటుంది. మరోవైపు అట్లీ సినిమాతో బన్నీ బిజీగా ఉన్నారు. ఈలోపు ఆదర్శ కుటుంబం పూర్తి చేయనున్నారు గురూజీ. వెంకటేష్ తో త్రివిక్రమ్ సినిమా అయ్యే టైంకు ప్రశాంత్ నీల్ ప్రాజెక్టు పూర్తి చేయాలనేది తారక్ ప్లాన్. పైగా గతంలో యమదొంగ లాంటి మైథలాజికల్ సినిమాలు చేశారు ఎన్టీఆర్. మరోవైపు బన్నీతోనే ఈ మైథలాజికల్ సినిమా ఉంటుందని అల్లు వర్గం వాదన. నిజమేంటో తెలియదు కానీ ఈ ఇద్దరి హీరోల మధ్య మాటల మాంత్రికుడు బాగా నలిగిపోతున్నారు. పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి.